ఫ్రీడమ్ ఇచ్చిండ్రు. అతన్ని పోలీసులే సాక్షిగా ఇక్కడికి తీసుకొని వచ్చి దాదాపుగా 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఒకటి కాదు రెండు కాదు, నిజాంపేట నుండి మరి ఇక్కడి దాకా ఈ కొండాపూర్ దాకా 15 కిలోమీటర్స్ ఉంటుంది. 15 కిలోమీటర్స్ వస్తుంటే మరి పోలీసులకు తెలియదా? ఇక్కడ ఉంటే స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు తెలియదా? ఇక్కడ సిఐకి తెలియదా? లా అండ్ ఆర్డర్ తెలియదా? ఇక్కడ ఏసీపీకి తెలియదా? లేకపోతే డీసీపీకి తెలియదా? లేకపోతే కమిషనర్ పోలీసుకు తెలియదా? డీజీపీకి తెలియదా? వీళ్ళందరికీ తెలుసు ఈ విషయం. మరి వస్తుంటే మరి కనీసం ఆపాలి కదా, అక్కడన్నా ఆపాలి, ఇంకా లేకపోతే హైటెక్ సిటీ దగ్గర ఆపాలి, ఇంకో దగ్గర ఆపాలి. మీకు మధ్యలో ఎన్ని పోలీస్ స్టేషన్ లేవు, ఎన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు. ఇక్కడ ఆపకుండా ఇంటి దగ్గరికి తీసుకొచ్చి మరి ఇది గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీ గేట్ ఉంటుంది, అక్కడ ఆపాలిగా. మీరు అన్ని వ్యాన్లు పెట్టుకున్నారు, అన్ని బస్సులు పెట్టుకున్నారు, అన్ని పోలీస్ పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మరి అక్కడ అంతమంది దుండగులు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గారిని చంపడానికి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు ఆపలేకపోయినరు? ఇదంతా పక్కా